హాయ్ అండి. హాయ్. మేమైతే ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామని డిసైడ్ అయ్యామండి. అందుకని మేము ఈరోజు ఒక దగ్గరికెళ్తున్నాం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మా అపార్ట్మెంట్స్‌లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారండి. ఆల్రెడీ మా పేరు ఇచ్చేసాము, పేమెంట్ ఇచ్చేసాం, అంతా అయిపోయింది. ఇంతలో సడెన్‌గా మాకు కాలొచ్చిందండి సెలబ్రేషన్స్‌కి రమ్మని. సో, అటెళ్ళాలా, ఇటెళ్ళాలా నేను ఒక డైలమాలో ఉండి సరే చాలా రోజులయింది మా వాళ్ళందరిని కలిసి అంటే నేనైతే చాలా సార్లు కలుస్తున్నాను. మా మిసెస్ అయితే అందరిని కలిసి దగ్గర ఒక 7 మంత్స్ అయితే అయిపోయిందండి. అంటే డెలివరీ, చిన్న బాబు ఉండడం వల్ల బయటికెళ్ళడం అయితే తగ్గిపోయింది. ప్రెజెంట్ అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దీపిక, నరేష్ వాళ్ళ ఇంట్లో అయితే ప్లాన్ చేశారండి. మరి నాకు నరేష్ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు మధ్యాహ్నం. అయితే నేను ఆఫీస్‌లో పర్మిషన్ 4 గంటలకు పెట్టేసి వచ్చేసానండి. ఎందుకంటే దూరం ఎళ్ళాలి కదా! ఎందుకంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ దీపిక, నరేష్ వాళ్ళ ఇంట్లో అంటే కాప్రాలో ప్లాన్ చేశారు. నేనేమో గాజుల రామారావు ఉంటాను. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటది కాబట్టి 1-1 ½ అవర్ అయితే జర్నీ ఉంటదనేసి వేగం వచ్చేసాను. అలాగే మాతో కుష్మా కూడా వచ్చిందండి. నేనెళ్ళేసరికి పార్టీ స్టార్ట్ అయిపోయిందండి. మనోళ్ళు రీల్స్ చేసేస్తున్నారు, సాంగ్స్ చేసేస్తున్నారు, రకరకాల స్టెప్పులేసేసి ప్రాక్టీసులు చేసేస్తున్నారు. ఆల్రెడీ మీ అందరికి తెలిసిన యూట్యూబర్సేనండి. మీ అందరూ రోజు వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటారండి. అందరం కలిసి కలుసుకున్నాం. నిజానికైతే అందరూ చాలా ఎంజాయ్ చేశారండి. బాగా హుషారుగా మంచి మంచి పాటలకి స్టెప్పులేస్తూ, డాన్సులేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఎవరు తగ్గట్లేదు. నువ్వా నేనా, నువ్వా నేనా అన్నట్టు డాన్సులేశారు. ఇంక అలుపొచ్చినా, ఇంకేమొచ్చినా సరే బాగా డాన్సులు చేశారు. ఎంతమంది వీళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకైతే తెలీదండి. మీరు ఎంతమంది అయితే వీళ్ళ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు చెప్పండి. మీరు ఎంతమంది వీళ్ళ వీడియోస్‌ని చూస్తున్నారో మాకు చెప్పండి. ఎవరెవరి వీడియోస్‌ని చూస్తున్నారో కూడా చెప్పండి. ఇంకెవరికి ఇవ్వాలనుకుంటారు నువ్వు ఇవ్వు. ఇప్పుడు ఎవరికో వార్నింగ్ ఇవ్వాలనుకుంటారు ఇప్పుడు చెప్పు ఇవ్వు. దెయ్యం ఎవరో చెప్పలే. దెయ్యం ఎవరో ఇప్పుడు చెప్పలే. దెయ్యం ఎవరో చెప్పలే. ఉన్నారు ఒక దెయ్యం ఉంది. ఒక దెయ్యం ఉంది చెప్పు. ఒక దెయ్యం ఉంది చెప్పు. చెప్పు ఎవరు అడుగు. అన్న కోసం భయపడకు చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఫుడ్ కూడా చాలా బాగానే అరేంజ్ చేశారండి. చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు, చికెన్ 65 తీసుకొచ్చారు, ఫ్రాన్స్ ఫ్రై తీసుకొచ్చారు, అలాగే ఫిష్ ఫ్రై లాంటిది కూడా తీసుకొచ్చారండి. ఫుడ్ అంతా చాలా బాగుందండి. ఫుడ్ అంతా తినేసాక మన వాళ్ళందరూ ఐస్ క్రీములు తిన్నారండి. అసలు ఈ చలిలో ఇంకా ఐస్ క్రీములు అంటే మన ఆడవాళ్ళు ఎవరు కూడా తగ్గలేదండి. అందరూ నాకు కావాలని తిన్నారండి. మొత్తం పార్టీకి ఎంత అయింది ఇంతవరకు నాకు తెలియదండి. ఎంతైనా సరే అందరం షేర్ చేసుకోవడానికండి. అంతే ఎవరికి బడ్డన్ కాకూడదు కదండి. అందరూ ఈక్వల్ షేర్ చేసుకోవడానికే ముందే మాట్లాడుకున్నామండి. ఇంతకీ మీరు ఎక్కడ పార్టీ చేసుకున్నారు, ఏమేమి తెచ్చారు, ఏమేమి తిన్నారు, అసలు ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా మీరు చెప్పండి. ఇక మా వాడు రోజు ఇంటి దగ్గర 12 అయితే గాని పడుకోడు. ఇంకా ఆ రోజు ఇంకా సెలబ్రేషన్‌లో అయితే ఇంకా చాలా టైం అయిందండి. పడుకోరన్నా పడుకోబెట్టినా పడుకోడు. ఇంకా అలా చూసుకునే ఉంటాడు. ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేసామండి. కేక్ కట్ చేసిన తర్వాత కూడా ఎవరు వెళ్ళిపోలేదండి. కేక్ కట్ చేసిన తర్వాత కూడా తంబోలా గేమ్స్ అయితే ఆడారు. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. ఆ వీడియో కూడా నేను పెడతాను. తర్వాత చూడండి. అందరం కేక్ కట్ చేసిన తర్వాత మొత్తం నేనైతే 4 గంటల వరకు ఉన్నానండి. 4 గంటల తర్వాత నేను క్యాబ్ బుక్ చేసుకొని నేనైతే వచ్చేసాను. మిగతా వాళ్ళందరూ ఎన్ని గంటల వరకు అయితే ఉన్నారో నాకు తెలీదండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.